హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అన్ని పండుగలకి యూజ్ అయ్యే విధంగా మనం రంగోలీని తయారు చేసేసుకుందామండి. దీనికోసం నేను ఇలా పేపర్స్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా ఒక స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. ఇంకొకటి ఇలా లీఫ్ లాగా కట్ చేసుకోవాలి. వీటి మెజర్మెంట్స్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉన్నది 15 సెంటీమీటర్స్ ఉంటుందండి. దీని పొడవు ఇలా బేస్ వరకు అయితే 20 సెంటీమీటర్స్ ఉంటుంది పొడవు. ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. మీకు నచ్చిన మెజర్మెంట్స్లో మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా పేపర్ని బేస్గా ఉంచి నేను కార్డ్బోర్డ్ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది కదా కార్డ్బోర్డు. ఇలా పేపర్ని ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మనం లీఫ్ని కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్లో మనం 4ని కట్ చేసుకోవాలి. వీటిని ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోకుండా ఇలా స్కెచ్ పెన్తో మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడం. ఇలా పైన పేపర్ నుంచి మనం గీసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. అన్నీ ఒకేలా గీసుకోవచ్చు. ఇటువంటివి 4ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ స్క్వేర్ షేప్లో ఉన్న కార్డ్బోర్డ్ని మిడిల్లో ఉంచి ఈ 4 సైడ్స్కి 4 లీవ్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఈ స్క్వేర్ షేప్లో ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకొని మిడిల్లో ఒక బ్యాంగిల్ పెట్టుకొని ఇలా సర్కిల్ గీసుకోవాలి. అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ చుట్టూ ఒక స్క్వేర్ గీసుకోవాలి. అది కూడా అన్ని వైపులా ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలండి. చూసారు కదా, ఇలా అన్నమాట. మీకు ఈ డిజైన్ నచ్చలేనట్లయితే వేరే డిజైన్ కూడా గీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలర్ వేసుకుంటున్నాను. మనం కలర్ చేసుకున్న తర్వాత డెకరేట్ చేసుకుంటే మనకి బాగా కనిపిస్తుంది. ఈ కార్డ్బోర్డ్కి లోపల స్క్వేర్కి లైట్ స్కై బ్లూ కలర్ వేసుకున్నానండి. ఇక్కడ బయట వైపున పర్పుల్ కలర్ వేసుకుంటున్నాను. ఈ కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నేను ఇక్కడ పేపర్స్తో డెకరేట్ చేయబోతున్నానండి. మనం తీసుకున్న పేపర్ ఏ కలర్ అయితే ఆ కలర్ పెయింటింగ్ వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ క్రేప్ పేపర్ని తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 10 రూపీస్కి తీసుకున్నానండి. చాలా పెద్ద పేపర్ వస్తుంది. చూసారు కదా, పేపర్ అనేది సాఫ్ట్గా ఉండదు, కొంచెం గరుగ్గా ఇలా కనిపిస్తుంది. కానీ చూడడానికి చాలా పల్చగా ఉంటుందండి పట్టుకుంటే. ఇలా పేపర్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అన్నిటినీ కలిపి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిడిల్లో అతికించుకోవడానికి స్కై బ్లూ కలర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా దగ్గరికి బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ అవుతాయి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇలా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళే తయారు చేసేస్తారండి. పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మా పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి ఇలా తయారు చేయడానికి. వాళ్ళు టీవీ చూస్తూ చక్కగా చేసి ఇచ్చేసారు నాకు. ఇలా అన్ని కలర్స్ని మనం ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటితోనే మనం డెకరేట్ చేసుకుందామండి. ఇప్పుడు కార్డ్బోర్డ్ని తీసుకొని మిడిల్లో ఇలా ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఫెవికాల్ మొత్తం అంతా అప్లై చేసుకొని బ్రష్తోని స్ప్రెడ్ చేసుకున్నా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. కాకపోతే మనం బ్రష్తోని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగా అతుక్కుంటాయి. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో మనం ఒక సర్కిల్ గీసుకున్నాం కదండి, ఆ సర్కిల్ని అలా వదిలేసి దాని చుట్టూ ఇలా అతికించేసుకుంటున్నాను. ఇలా మనం మిడిల్లో బ్లూ కలర్ వేసుకున్నాం కదండి, అది దాని మొత్తానికి ఇలా అతికించేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్యాప్ ఉంచుకున్నాను మధ్యలో క్యాండిల్ వెలిగించుకోవడానికి. ఇప్పుడు నేను వేరే కలర్ కూడా తీసుకొని దానిపైన అతికించేసుకుంటున్నాను. ఇలా 4 వైపులా అతికించేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు మనం ఆకులాగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. మీరు డిజైన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అండి, మనం ఏ కలర్ పేపర్ని అతికించాలనుకుంటున్నామో అదే కలర్ పెయింట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ పింక్ వేసుకుంటున్నానండి, ఆ పేపర్ని అతికించుకుంటాను. ఇంకా మిడిల్లో వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. అక్కడ ఏ పేపర్ని అతికించాలనుకోవట్లేదు. పైన ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని రెడ్ కలర్ పేపర్స్తో కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ని తయారు చేసుకున్నాను. వాటిని ఇలా అతికించేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్. ఇలా మొత్తం అంతా రంగోలీ ఇలాగే తయారు చేసుకోవాలి. మనము ఈ బాల్స్ తయారు చేసుకోవడమే లేటు, మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. నేను ఇక్కడ పింక్ కలర్ను కూడా అతికించుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా అతికించేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో గ్రీన్ కలర్ ఉంది కదా, ఇక్కడ చిన్న చిన్న మిర్రర్స్ని అతికించుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో ఇక్కడ మిర్రర్స్ని అతికించుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మిర్రర్సే కాదండి, కుందన్స్ అవి ఉంటే అవి కూడా అతికించుకోవచ్చు. మనకి ఇలా షైనింగ్ వచ్చేవి ఏవైనా బాగుంటాయి. లేదంటే లేస్ని కూడా అతికించుకోవచ్చు. పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కొంచెం పెద్ద మిర్రర్స్ని అతికించుతున్నాను.
ఇలా 3 వైపులా వచ్చేటట్టుగా అతికించుకోవాలి అండి. అదేవిధంగా మిగతా వాటికి కూడా అతికించుకొని 4ని తయారు చేసుకున్నాను. ఈ రంగోలీ పేపర్తో తయారు చేసింది కాబట్టి ప్లీజ్ క్యాండిల్స్ అయ్యి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. దీని మిడిల్లో అయితే మిర్రర్స్ అవి అతికించట్లేదు, ఎందుకంటే క్యాండిల్స్ అయినా పెట్టుకుంటాం కదా కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఈ 4ని నేను ఎలా డెకరేట్ చేస్తానో మీకు చూపిస్తాను. మనం డిజైన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.